గోల్డ్ ధరలపై ఇజ్రాయిల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ పడింది. దీంతో బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ హైక్ చేరాయి. దీంతో మళ్లీ 1,00,000 దాటి పసిడి పరుగులు తీస్తోంది. వార్ ఎఫెక్ట్ తో బంగారం భగ్గుమంటోంది. మరోవైపు ఎల్లో మెటల్ ను పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేస్తున్నాయి. గోల్డ్ ధరలపై ఇజ్రాయిల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ పడింది. దీంతో బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. దీంతో మళ్లీ 1,00,000 దాటి పసిడి పరుగులు తీస్తోంది. వార్ ఎఫెక్ట్ తో బంగారం భగ్గుమంటోంది. మరోవైపు ఎల్లో మెటల్ ను పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేస్తూ ఉన్నాయి. బిజినెస్ కరెస్పాండెంట్ మురళి మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. మురళి, ఈరోజు చూసుకుంటే పరిస్థితి ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఏదైతే ఉందో అది పెను విపత్తుగా మారే అవకాశం కనిపిస్తోంది. కొన్ని దేశాలు సైడ్ తీసుకోవడంతో, అట్లాగే ట్రంప్ టెహ్రాన్ని ఖాళీ చేయాలని వాళ్ళ దేశస్తుల్ని కోరటం, అట్లాగే మన ఇండియన్ సిటిజన్స్ కూడా భారత్కి తిరిగి రావడానికి పలు మార్గాల ద్వారా వస్తున్నారు. ఆఫ్ఘాన్ ద్వారా రోడ్డు మార్గంలో కూడా వస్తున్నారు. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. సో వార్ సిచ్యువేషన్ క్లైమాక్స్కి చేరడంతో అనిశ్చిత ఒకటి రాజ్యం వెళ్తోంది. అట్లాగే అంతకుముందు చూసాం మనము ట్రంప్ ఏదైతే టారిఫ్ వార్ తెరలేపాడో, చైనా ప్రతి సుంకాలు విధించింది, అట్లాగే అన్ని దేశాల మీద సుంకాలు విధించాడు. దాంతో అప్పటికే బంగారం బగ్గుమంది. అయితే టారిఫ్ను కొంత వెనక్కి తీసుకుంటున్నట్టుగా పోస్ట్పోన్ చేసే ప్రకటన రావడంతో కొంత ఇదైంది. సో మళ్ళా ఈ అనిశ్చిత వాతావరణం ఏదైతే ఉందో పసిడి ధరలు పైకి ఎగబాకుతున్నాయి. అట్లాగే సిల్వర్ చూసాము ఆల్ టైమ్ హైకి చేరింది. అట్లాగే మళ్ళీ ఎల్లో మెటల్ 1,00,000 దాటి ఇప్పుడు పరుగులు పెడుతూ ఉంది. మొత్తం మీద పరిస్థితి చూసుకుంటే సేఫ్ హెవెన్గా బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా మళ్ళీ మదుపరులను ఆకర్షిస్తోంది. పలు దేశాల రిజర్వ్ బ్యాంక్స్ సైతం, సెంట్రల్ బ్యాంక్స్ కూడా బంగారాన్ని కొనుగోలు చేయాలి అనేది టార్గెట్గా పెట్టుకున్నాయి. ఈ ఏడాది దాదాపు 1,000 టన్నులు సేకరించాలని చెప్పేసి కేంద్ర బ్యాంకులు అంచనాకు వచ్చాయనే ఎస్టిమేట్స్ కూడా గోల్డ్ ధరలు ఎగబాకడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. $3,500 వరకు దాటి పరుగులు పెడుతుంది ఔన్స్ బంగారం గ్లోబల్ మార్కెట్స్లో అనే అంచనాలు వస్తున్నాయి. అట్లాగే సిల్వర్ కూడా 1,50,000 వరకు చేరుతుందని కొంతమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి అంతా చూసుకుంటే ఒకవైపు అంతర్జాతీయ అనిశ్చితి, ఒకవైపు ట్రేడ్ వార్స్, ఒకవైపు మేజర్ వార్స్ అనేది కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. అట్లాగే థర్డ్ వరల్డ్ వార్కి బీజం పడవచ్చు అనే అంచనాలు కూడా కమాడిటీస్కి రెక్కలు విప్పుకున్నాయి. భారీగా బంగారము వెండి అయితే పెరగడం చూస్తున్నాము. ఒక ప్యానిక్ మోడ్లో అయితే కమాడిటీస్ని కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు చూస్తే సిల్వర్ గోల్డ్కి మదుపుదారులు పెద్ద ఎత్తున కొనుగోళ్ళు అయితే చేస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే రూపాయి కావచ్చు, డాలర్ కావచ్చు బలహీనపడుతుంది. ఆయా దేశాల కరెన్సీలు వీక్ అవడంతో కమాడిటీస్ వైపు, సహజంగానే గోల్డ్ వెండి వైపు చూడడంతో బంగారం ధరలైతే, వెండి ధరలైతే బగ్గుమంటున్నాయి. చూడాలి ముందు ఎట్లాంటి టర్న్ తీసుకుంటాయి ఇవి, ఏ సిచ్యువేషన్ దారి తీస్తుంది అనేది చూడాలి. అట్లాగే ఇన్ఫ్లేషన్ ఒకవైపు పెరుగుతుంటే దీన్ని బీట్ చేసేదానికి బంగారం వెండి ధరలే, వెండి మాత్రమే కొనుగోలు చేయడానికి మదుపుదారులు మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పేసి అంచనాలు కూడా వస్తున్నాయి. అయితే యుద్ధ వాతావరణం కొంత విరమణ, శాంతి చర్చలు పునరుద్ధరణ జరిగితే మాత్రం గోల్డ్ ధరలు మళ్ళీ వెనక్కి వస్తాయా, సిల్వర్ ధరలు వెనక్కి వస్తాయా, కమాడిటీస్ రేస్ ఇలాగే ముందుకు వెళ్తుందా అనేది వేచి చూడాలి. ఏదైతేనే కమాడిటీస్కి మాత్రం హ్యూజ్ డిమాండ్ ఉందనేది నిపుణుల అంచనా. సో ఇవి పట్టపగ్గాలు లేకుండా మరికొంతకాలం పెరుగుతాయనేది షార్ట్ టర్మ్లో కొంత ఇంకొంచెం అప్ సైడ్ ఉంటుందనేసి నిపుణులు చెబుతున్నారు. శ్రవంతి, అయితే మురళి, ఎల్లో మెటల్ చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో, అంటే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వారు నేపథ్యంలో కూడా, అంటే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వారు ఆగితే అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గే అవకాశం ఉంటుందా? తర్వాత కూడా ఇన్ఫ్లేషన్ మూలంగానే పెరిగింది అనే అవకాశాలు ఉంటాయా? అంటే ఏంటి, ఎలా ఉండబోతోంది పరిస్థితి? అంటే ఇరాన్ ఇజ్రాయెల్ వారు
ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడము అట్లా శాంతి చర్చలు రావడంతోనే ఇవి కుప్పకూలుతాయని కూడా చెప్పలేము. అయితే అనిశ్చితి అన్సర్టనిటీ అనేది తొలగాల్సి ఉంటుంది. అట్లాగే ట్రేడ్ వారు, అట్లాగే టారిఫ్ వారు ఇది ఒక కొలిక్కి రావాలి. వీటన్నిటి మీద స్పష్టత వచ్చే వరకు గోల్డ్ ధరలు ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉంటాయి. అయితే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ మాత్రము ఒక కీలకమైన పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇది మరింత తీవ్ర రూపు దాలుస్తుందనే అంచనాతో గోల్డ్ సిల్వర్ ధరలు పరుగులు పెడుతున్నాయి. అయితే ఈ వార్ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనే దాని మీద కొంత గోల్డ్ ధరల తదుపరి డైరెక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. శాంతి చర్చలు కావచ్చు, ఐరాస జోక్యం కావచ్చు, వీటన్నిటి ఫలితంగా కొంత తాత్కాలిక బ్రేక్ పడే అవకాశం కూడా లేకపోలేదు గోల్డ్ సిల్వర్ ధరలకి. మురళి, ఎల్లో మెటల్ని కొనటానికి సెంట్రల్ బ్యాంకులు కూడా, అంటే అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు మొగ్గు చూపటాన్ని మనం ఈ విషయాన్ని ఎలా చూడాలి? అంటే అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో ఆల్ సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ టార్గెట్గా పెట్టుకున్నాయనేది ఒక అంచనా మాత్రమే. ప్రతి సంవత్సరం వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మరికొంత గోల్డ్ని ఎక్వైర్ చేయాలనేసి సెంట్రల్ బ్యాంక్స్ పెట్టుకున్నాయి. దీనికి అనిశ్చితి ఒక్కటే కారణం కాదు, వార్స్ అవి ఒక్కటే కాదు. వాళ్ళ రిజర్వ్స్, గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవాలనే రేషియోస్ ప్రకారం కూడా వాళ్ళు బంగారం కమాడిటీస్ని సేకరిస్తుంటారు, బంగారం నిల్వల్ని. అయితే భారీ ధర పెరిగితే సెంట్రల్ బ్యాంక్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేయొచ్చు గోల్డ్ని. కాబట్టి ఒకే కారణం మనం ఫ్యాక్టర్ చెప్పుకోలేము శ్రవంతి. అంటే మురళి, మీరు ఆల్రెడీ చెప్పారు, అంటే సిల్వర్ కూడా 1,50,000 దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే సిల్వర్కి కూడా ఇలాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఉండే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా ఉంటుంది. ఆర్థిక అనిశ్చితి వాతావరణంలో గోల్డ్ సిల్వర్కి మంచి డిమాండ్ అయితే ఉంటుంది. సిల్వర్కి అదనంగా పారిశ్రామిక డిమాండ్, ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా ఉంటుంది. అయితే ఆర్థిక మందగమనము కావచ్చు, సంక్షోభం కావచ్చు తీవ్రతరం అయితే డిమాండ్ కూడా తగ్గుతుంది. పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ కూడా తగ్గుతుంది. కాబట్టి అప్ అండ్ డౌన్స్, అప్ సైడ్ అలాగే డౌన్ సైడ్ రెండు ఉంటాయి. కాకుంటే ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి బంగారము, వెండి ధరలు మాత్రం కొంత ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. అవి ఎప్పుడు బ్రేక్ పడతాయనేది గ్లోబల్ డెవలప్మెంట్స్, ఈ పరిణామాలు కావచ్చు, వార్ అలాగే ఆర్థిక అనిశ్చితి, వీటి తదుపరి కదలికలు ఎట్లా ఉంటాయనే దాని మీద ఈ ధరలు ఆధారపడి ఉంటాయి శ్రవంతి. రైట్ మురళి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్.